గొప్ప శ్రమలు, గొప్ప శోధనలు ఎటువంటివంటే మేఘాలు లాంటివి. ఆకాశము క్లియర్ గా ఉన్నప్పుడు వర్షం వస్తుందని మనం అనుకోమండి. అంటే నీ జీవితము శ్రమలతో కూడిన మేఘాలు, లేకపోతే మేఘాలతో కూడినటువంటి శ్రమలతో నింపబడిందేమో. నువ్వు అనుకుంటున్నావు అంధకారంలో ఉన్నాను, నా జీవితము సూర్యకిరణాలకి దూరంగా ఉంది, అతీతంగా ఉంది, నా జీవితం చుట్టూ మేఘాలు కమ్ముకున్నాయి, నాకు మార్గము కనబడలేదు అనుకుంటున్నావేమో. ఆ మేఘాల్లోంచే దేవుడు వర్షాన్ని కురిపిస్తాడు. నీకున్న శ్రమలే నీకు ఆశీర్వాద వర్షాలుగా మారుతాయి, నీ కష్టాలే నీకు దీవెనలుగా మారుతాయి, నీ యొక్క అవమానాలే నీకు ఘనతగా మారుతుంది, నీ నిట్టూర్పులే నిత్య ఆనందంగా మారుతుంది, నీ అవమానమే నీకు ఘనతను తీసుకుని వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. మేఘాలలోంచి వర్షాలు తీసుకొచ్చే దేవుడు మేఘాలంటే శ్రమల్లోంచి దీవెనలు కూడా తీసుకురాగలడు. ఎప్పుడు యెహోవా నిశ్చయించే అధికారం నీలో ఉండాలి, ఎప్పుడు యెహోవా నిశ్చయించే సామర్థ్యం నీలో ఉండాలి. అప్పుడు విజయ ధ్వజము నీ చేతిలో ఉండాలి.